హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుమారి ఆంటీ. సో ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఈమె పేరైతే బాగా వినపడుతుంది. నిన్న మరి ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆమె ఫుడ్ బిజినెస్‌ని ఆపేయడం జరిగింది. సో అలా ఆపేయడం ఏంటో గానీ 2 రాష్ట్రాలు కూడా ఒక పొలిటికల్ వార్ అయితే సృష్టించింది. అటు టీడీపీకి, వైసీపీకి మధ్య ట్విట్టర్‌లో చూసుకుంటే మాటల యుద్ధం చాలా గట్టిగానే జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి మరి ఆమెకు ఒక భారీ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసింది కుమారి ఆంటీ గారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మామూలుగా ఒక ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది కుమారి ఆంటీ. అటువంటి ఆమె వాళ్ళ 2 రాష్ట్రాల్లో ఒక పొలిటికల్ వార్ని అయితే క్రియేట్ చేసింది. అటు వైసీపీకి, టీడీపీకి మధ్య ట్విట్టర్‌లో ఏ విధమైన వార్ అయితే జరిగిందో మనందరికీ తెలిసిందే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ముందుకొచ్చి ఈమెకు ఒక భారీ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. తొందరలో అక్కడ వచ్చి ఫుడ్ తింటానని చెప్పారు. ఏం చెప్తారు సార్ మీరు ఇష్యూ గురించి? ఇది ఎవరు స్వప్రయోజనం కోసం వాళ్ళు హైలైట్ చేసి హైప్ చేశారని అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ కుమారి ఆంటీ ఆవిడ దాంట్లో తప్పేం లేదు. ఆవిడేముంది అంటే మీకు ట్విట్టర్లో జరిగిన వారు గురించి చిన్న బ్రీఫ్. నాకు ఏం లేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఒకటి ఉంది అన్నట్టుగా చెప్పింది. మేబీ ఊర్లో ఇల్లు ఉందేమో, అక్కడ ఆంధ్రాలో ఎక్కడో తెలియదు. పోనీ ఇల్లు ఉంది, ఇల్లు ఎందుకు ఇచ్చారు? అక్కడ బ్రతుకు తెరుగుతూ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, జీవితంలో ఇల్లు అనే కళ సాకారం చేసుకోలేరో అటువంటి వాళ్ళకి ఇచ్చారు. సో ఆవిడ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి హైదరాబాద్లో ఎందుకు బతుకుతుంది? అక్కడ బతకలేక ఎక్కడికి వచ్చిందా? సో వైసీపీ వాళ్ళు అన్నది వాస్తవమే, టీడీపీ వాళ్ళు అన్నది వాస్తవమే. చాలామంది అక్కడ ఓటు హక్కున్నా ఇక్కడ పని చేసుకోవడమో, ఇక్కడ వృత్తో వ్యాపారం చేసుకోవడం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఆవిడ ఒకరిది. ఇకపోతే ఆవిడ రోడ్ సైడ్ని పెట్టుకున్నప్పుడు దీనికి అంతటికీ కారణం ఆవిడ కాదు, వైసీపీ కాదు, టీడీపీ కాదు, రేవంత్ రెడ్డి గారు అంతకన్నా కాదు. ఎందుకంటే ఆవిడ రోడ్ సైడ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఒకడు బండి ఆపుతాడు, తింటాడు, సరే బాగుంది అంటాడు. అనుకున్నాక వాడికి రిలేషనో లేకపోతే తెలిసిన వాళ్ళు అయితే అరే ఈ ఆంటీ బాగా చేస్తుంది, ఇవి స్ప్రెడ్ చేద్దామని అని చెప్పి వాడు సరదాగా పోస్ట్ చేస్తాడు. అది విని ఆ నోట ఈ నోట మొత్తానికి అందరికి స్ప్రెడ్ అయ్యి మరికొంతమంది హెల్ప్గా వచ్చి తింటారు, రేటింగ్లు ఇస్తుంటారు. అలాగా కొంచెం క్రేజ్ పెరుగుతుంది. ఈ విషయం పక్కన పెడితే అక్కడ తినడానికి వచ్చినప్పుడు బండి పార్క్ చేసినప్పుడు ఎలా తెలుసా సార్, అంటే ఇది నేను ఎన్నిసార్లు మాట్లాడినా తప్పు ప్రజలది అన్నట్టుగా మాట్లాడతా, అంటే మనది, అందులో నేను కూడా ఉన్నాను. బండి పార్క్ చేసినప్పుడు సరిగ్గా పెట్టచ్చు కదా, రోడ్డు మీద పెడతాడు. ఇప్పుడు వెళ్ళిపోతాం కదా, జస్ట్ 5 minutes తినేసి వెళ్ళిపోతాడు. సైడ్కి పెట్టి తిని మళ్ళీ వెళ్ళబ్బా, నువ్వు సైడ్ పెట్టలేవా? ఆడలా పెడతాడా, ఇంకోడొచ్చి ఇలా పెడతాడు, ఆడొచ్చి అటుండి వచ్చి అక్కడ పెడతాడు, ఒక రాంగ్ రూట్లో వచ్చి ఇక్కడ పెడతాడు. అరే బాగుందిరా, మళ్ళీ అక్కడికి వెళ్తే యూట్యూబ్ నా ముందుకు ఉంది అని చెప్పి రాంగ్ రూట్లో వచ్చి ఇక్కడ బండి పెడతాడు. దీనివల్ల ఏమవుతుంది, ఈ కారు వచ్చారు ఇంకోటి చూసి అరే కారు ఆడ ఆపుతాడు. వెనకోడు ఎంత ఆరుని వేసుకున్నా ఇలాగంటాడు. ఒక్కొక్కడు గ్లాస్ డోర్ దించడు, ఒక్కొక్కడు గ్లాస్ డోర్ ఫుల్గా ఎత్తేసి ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తుంటాడు కార్లు. వీళ్ళందరూ ఎవరు? మనలో ఒకరు కదా. సో ఇలాగ ఇబ్బంది అయినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందంటే వెనకోడు ఎవడో పెద్ద కారు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుంది, పోలీసులు పట్టించుకోవట్లేదు, పోలీసులు ఆవిడ దగ్గర ఎంతో నొక్కేసి ఉంటారులే అంటాడు. ఈడే మళ్ళీ పార్కింగ్కి సరిగ్గా పెట్టకపోయింది మనలో ఒకడే, రాంగ్ రూట్లో వచ్చింది మనలో ఒకడే. అరే కారు సైడ్ కాపి కారులోనే కొంతమంది తినేయడం, అక్కడే గ్లాస్ డోర్ తీసేసి పాపం కింద దింగితే కందిపోతారు కదా, తినేస్తుంటారు. వెనక కారు పెద్ద కారు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కదా, పెద్ద ఆర్నేసి చంపేస్తున్నాడు రా అని చెప్పి వీడు ఇంగ్లీష్లో మాట్లాడతారు మళ్ళీ. అంటే నేనే పెద్ద కల్చర్ అని అనుకోవాలని. ఎవడెవడైతే తప్పు చేసినప్పుడు మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుందో వాడి కల్చర్ లేదని అర్థం. అంటే నేను పెద్ద హైఫైర్ అని చెప్పే ప్రయత్నమో ఏంటి, ఇంగ్లీష్ మాట్లాడితే హైఫై అయిపోతారా? అమెరికాలో అడుక్కున్నాడుకుని ఇంగ్లీష్లోనే అడుక్కుంటాడంట, అది హైఫై కాదు కదా. సో అట్లా అంటే ఒక రోడ్డు మీద కారు ఆపి తినేవాడు మనలో ఒకడే, రాంగ్ సైడ్లో వచ్చేవాడు మనలో ఒకడే, సరే పార్క్ చేయడంలో ఒకడే. అయితే ఇక్కడ ఓవరాల్గా షాప్ పెట్టుకున్నప్పుడు ఆవిడ ఏం చేయాలి? బాబు మీరు కొద్ది సైడ్ లోపల పెట్టుకోండి, ట్రాఫిక్ సమస్య వస్తే పోలీసులు నన్ను తిడతారు, నేను ఎక్కడి నుంచి తీసేయాలి, ఈవిడ చెప్పుకోవాలి. నాకు పోలీసులు తీయించారని ఏడ్చుకుని చెప్పిన ఈవిడ మరి అక్కడ వాళ్ళ కస్టమర్స్ కూడా చెప్పుకోవచ్చుగా, ఎందుకు చెప్పలేదు? సో తప్పెవరిది? పోలీసులదా, ఆవిడదా, రాంగ్ పార్క్ చేసినోడదా, వెనక నుంచి వస్తున్న ట్రాఫిక్ జామ్ క్లియరెన్స్ ఎవడో అర్జెంటుగా పాపం ఆఫీస్ పని మీదో లేదా అంబులెన్స్కో వెళ్ళాలి, ట్రాఫిక్ జామ్ అయినా ఆడు ఇరిటేట్ అయ్యాడు, ఆడు సీరియస్ అయ్యాడు, ఆ తప్పు ఆడదా?
ఎవరిది? మనందరిది. ఇప్పుడు ఇంకోటి ఎలా తీస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పింది కాబట్టి ఆవిడని ఇరికించాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు. పోలీసులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పని చేయించారు అని అంటున్నారు. ముఖ్యమంత్రికి ఇంక పనే ఉండదా? ఈవిడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిందని ఈవిడిని పట్టుకుంటే ఈయనకి నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో ఒక 17 సీట్లు వచ్చేస్తాయి రేవంత్ రెడ్డి గారికి. అంతేనా? చెప్పండి. సమస్య లేదు. పోనీ ఈవిడకి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారని చెప్పగానే ఆంధ్రాలో 25 జగన్మోహన్ రెడ్డికి లోక్సభ స్థానాలు వచ్చేస్తాయా? మరి ఇది కాసేపు టైంపాస్. సోషల్ మీడియా వేదికగా చాలామంది ఖాళీగా ఉండే వాళ్ళకి ఇది ఒక రకమైన ఆట విడుపు అంతే కదా. మరి ఆవిడ మీడియా క్వశ్చన్ అడిగేసరికి ఏడ్చుకుంటూ నా పొట్ట కొట్టారన్నప్పుడు అలా చేయొచ్చు కదా. ఎందుకంటే నాకు తెలిసింది ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన సందులో ఒక ఆయన ఇలాగే టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. ఆయన ఏం చేశాడు, ఇలాగే రోడ్డు సెంటర్ లైన్ ఉంటుందా, సెంటర్ లైన్ వరకు పార్కింగ్ మన గణపతి కాంప్లెక్స్ దగ్గర. ముందు ఒక హోటల్ గణపతి కాంప్లెక్స్ దగ్గర అసలు పట్టించుకోలేండి. అయితే అతను ఏం చేశాడు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, పోలీసులు 2 సార్లు హెచ్చరించారట. ఒక ముసలాయన తెచ్చుకున్నాడు. ఆయనకి రోజుకి 200 ఇస్తాడట, టిఫిన్ పెడతాడంట. ఆయన పని ఏంటి తెలుసా ముసలాయింది, బాబు బండి సరిగ్గా పెట్టండి, బాబు బండి సరిగ్గా పెట్టండి, ఎక్కడ వద్దు, ఇక్కడ వస్తే పోలీసు తిడతారు, ఆ రోడ్డుకు అటువైపు పెట్టుకోండి అని చెప్తుంటాడు. ఆ అబ్బాయి అతని పని అది. ఎందుకు, అక్కడ హోటల్ బిజినెస్కి ట్రాఫిక్ అంతరాయం కలగకూడదు, అండ్ మోరోవర్ కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదని హోటల్ యజమాని ఆ విధంగా పెట్టాడు. మరి ఈవిడ కూడా అలాగ మనిషిని ఏమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈవిడే సజెస్ట్ చేయొచ్చు కదా, బాబు పక్కన పెట్టి మీరు బండి సరిగ్గా పెట్టకపోతే మీకు ఫుడ్ ఇక్కడ దొరకదు బాబు అని చెప్పొచ్చు కదా. గుర్తుందా గతంలో మాస్కులు ఏందే ఏమి ఇవ్వబడదని పెట్టారు కదా, ఇప్పుడు కూడా అలా చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ట్రాఫిక్కి పరోక్షంగా మరి ఆ షాప్ వల్లే అంతరాయం అవుతుందా కదా. మరి అప్పుడు మీడియా ముందు ఏడిస్తే అర్థం ఏంటి, ఎవరి తప్పు, అందరిది. అరే ఆవిడకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు, అరే ఇంత చూశారు కదా సోషల్ మీడియాలో ఈ సోకాల్డ్ జనాలందరూ, అరే మన వల్లే సరిగ్గా బండి పెట్టకపోవడం వల్ల ఎంత ట్రాఫిక్ ఆవిడకి అక్కడ నుంచి తీయించేస్తున్నారు, ఆవిడకి తీయించేలా కాకుండా మనమే సైడ్కి పెడదామని ఎవడైనా అనుకుంటున్నాడా? అది కాదు కదా, నేను 5 మినిట్స్ లైట్రా, ఈ మధ్యన లైట్ ఒకటి పదం ఒకటి కనిపెట్టినట్టు కత్తిచ్చి పొడిచారు. లైట్రా ఏం కాదులే, మన ఒక్కడు ఫాలో అయితే ఏం కాదులే అని అందరూ అలా అనుకునే వాళ్ళే. మళ్ళటప్పుడు సోషల్ మీడియా దాన్ని వెంటనే మీడియా వాళ్ళు మైక్ పెట్టగానే ఏడ్చేసి ఎందుకు అంత ఇది అవ్వడం, బాబు నా పొట్ట మీద కొట్టకండి, మీరు సైడ్కి రండి, సైడ్కి పెట్టండి బాబు, సరిగ్గా బండి పెట్టండి, వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతాం, మీరు సైడ్కి పెడితేనే మీకు ఇస్తాను. అంత జెన్యూన్గా ఉంటే ఫస్ట్లో ఒకరోజు అరే ఇదేంటి ఎంత బుర్ర తిరుగుతుంది అనుకోవచ్చు, కానీ తర్వాత కరెక్టే ఆవిడ చెప్పింది అని ఫీల్ అవుతారు. ఓ 2 రోజులు లేట్ అయినా రియలైజ్ అవుతారు. కాబట్టి పర్సంటేజ్ చాలా తక్కువ. చూద్దాం అలా జెన్యూన్ ఫాలో అవ్వడం వాళ్ళు ఉన్నారు లేరా, ఉన్నారు. సోషల్ మీడియా వేదిక అప్పుడు ఏం లేదు, ఎవడైతే సరిగ్గా వినట్లేదో వాడికి వీడియో తీసి వాడిని సోషల్ బాబు ఈడి బండి నెంబర్ ఇది, ఈడు ఎక్కడ వచ్చినా సరిగ్గా పార్కింగ్ చేయడు, దీనివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది, నా షాప్ ఎత్తేయాల్సి వస్తుందని అలా చేయండి సోషల్ మీడియాలో. ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోడ్డు మీద పెద్ద హోర్డింగ్లో ఎవడైతే ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడుతున్నాడో ఆడు అడ్డగాడిదా అని పెద్ద హోర్డింగ్ పెట్టామనుకోండి, ఇలా మాట్లాడి చూసినోడు కూడా అడ్డగాడిదట్రా ఎవడో ఈడికి అనుకోడు. అలా కాకుండా అలా ఫోన్ మాట్లాడినోడు ఆపి ఒరే అడ్డగాడిదని తిడితే మాత్రం ఫీల్ అయిపోతాడు. మరి ఆ హోర్డింగ్ నీకోసం పెట్టిందేగా, మరి అక్కడ ఎందుకు ఫీల్ అవ్వు? అలా ఉంది జనాల యాటిట్యూడ్ ఇప్పుడు. సో దీనికి కారణం ప్రభుత్వాలో రేవంత్ రెడ్డో జగన్మోహన్ రెడ్డో లేకపోతే టీడీపీ శ్రేణిలో కాదు, సామాన్యులు, అతి సామాన్యులు, కామన్ సెన్స్ లేని ప్రజలు. అది నా అభిప్రాయం. ఆవిడ కరెక్ట్గా అరే ఇలా ఉంటే ప్రాబ్లం కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా అని అనుకున్నప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేబుల్ వైర్ ఉంది, దానికి ఫోటోల కోసం ఇంకా ఒక్కొక్కరు రోడ్డు మీద బండి ఆపేసి మరి ఫోటోలు దిగితే వెనకోడికి ఇబ్బందే కదా. నీ దృష్టిలో నువ్వు ఒక్కడవే, కానీ ప్రజలందరి దృష్టిలో అలా నేను ఒక్కడిని ఇంకేమవుతుంది, జామ్ అయిపోవట్లే. సిగ్నల్ పడుతుంది, వాడు ఏదో ఫోన్ చూసుకుంటుంటాడు, వెనక నుంచి ఆర్నేస్తే కానీ అప్పుడు చూడ్డు ఆ సిగ్నల్ పడిందని. ఇదేమో ఒక 2 మినిట్స్కి ఏమైపోద్ది, ఊరికే కొంపలు మునిగిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు అనుకుంటాం. ఆ 2 మినిట్స్ కాస్త అలాగా ఒక 10 మీటర్ వెనక్కి వెళ్ళేసరికి ఆడికి అరగంట టైం ఎక్కువైపోద్ది ఆడికి. ఆడొచ్చేసరికి మళ్ళీ సిగ్నల్ పడిపోద్ది, ఇంకో ఎక్స్ట్రా అయింది కదా. అది అలా కొనసాగింపుగా ఇంటికి వెళ్ళేసరికి అరగంట ఎక్స్ట్రా అవుతుంది ఆడికి. ఈడి దృష్టిలో 2 నిమిషాలే, అక్కడ అంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు అంటే ఈడిది వెళ్ళిపోతే చాలు.
కాబట్టి ఆ కుమారి ఆంటీయా లేదంటే జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడా, లేదంటే ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరేమన్నారు, బంపర్ ఆఫర్ ఇచ్చారా అంటున్నారు. ఎందుకు బంపర్ ఆఫర్ అది? ఆయన వచ్చి తింటే ఏమి ఇదే? ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకుందాం, తిన్నాడు అనుకుందాం, ఆయన వస్తున్నాడు అని చెప్పి ఒక రోజు అంతా ఆపేస్తారు, ట్రాఫిక్ అంతా సరదా తీరిపోద్ది అందరికీ. సెక్యూరిటీ రీజన్స్ అని దగ్గరని ఎవరిని చేరనివ్వరు, ఆ రోజంతా బేరాలు పోతాయి. ఇంకా ఆవిడికి ఇంటికి పిలిపించుకుంటే అక్కడ ఎందుకు వెళ్ళాలి? ఇంకా ఆవిడ క్రేజ్ ఎందుకు ఉంది? ఆ ప్లేస్ పోకూడదని కదా ఆవిడ తాపత్రయం. అక్కడికి వెళ్ళి తింటేనే కదా ఆవిడ క్రేజ్ పెరుగుద్ది. వెళ్తాడు ఆయన, మొత్తం సెక్యూరిటీ వాళ్ళు అందరూ ఆపేస్తారు. ఆ రోజు 100 ప్లేట్లు అవ్వాల్సింది 10 ప్లేట్లే అవుతాయి. అప్పుడు తప్పు లేదా మరి? సో మారాల్సింది ఎవరు? ఆవిడ ఏడ్చుకొని చెప్పేస్తే మారిపోతారా? ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అంతే. అంటే నేను అలాగని ఆవిడని తప్పు పట్టలేదు, అలాగని ఆవిడని మెచ్చుకోవట్లేదు నేను. ఆవిడది కూడా బాధ్యత ఉంది అందులో, లేదా? సామాన్య ప్రజలతో పాటు ఆవిడది కూడా బాధ్యత ఉంది. ఉంటే ఆవిడ షాప్కి వచ్చే వాళ్ళు ప్రాపర్గా బైక్ పార్క్ చేస్తున్నారు లేదో చూసుకునే బాధ్యత ఆవిడ వరకు ఉంది. మళ్ళీ నేనేమన్నాను, ఎంత కలిపితే మొత్తం మీద మనదే తప్పు అంటున్నాను. మనదే అన్నాను. ఫస్ట్ చెప్పిందే మనది, తరువాత ఈవిడికి కూడా బాధ్యత ఉంది అని చెప్తున్నాను.